ఇప్పుడు ఆ కోజాగలు చిన్నగా లైన్ చేస్తున్నాయట. ఇక ఇంట్లో బీజేపీ కోజాగలు ఊకుంటాయా? వరేకో ఇప్పుడు ఈ బీసీ బిల్లు మీదనే కాంగ్రెస్ వాళ్ళు ఓ ధర్నాకు తెగబడుతుర్రు, బీఆర్ఎస్ వాళ్ళు ఓ ధర్నాకు లైన్ చేస్తుర్రు, బీజేపీ కూడా మేమేం తక్కువ ఉన్నామని ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బీసీల ధర్నా ముంగటేసుకుంటారు. అంటే ఒకటిని చూసి ఒకరు. అయితే ఇప్పుడు మీరే ఉపాయాలు చేస్తారా జూబ్లీ హిల్స్ మీద? మేము కూడా ఉన్నాం అనేది ఇప్పుడు బీజేపీ కోజాగలు కూడా లోపటంగా కథ నడిపిస్తున్నాయట. మొత్తానికి అంత ఆషామాషి ఏం కాదు ఇది. అంత ఆషామాషిగా మేమే గెలుస్తామన్న ధీమతోటి ఎవరున్నా పప్పుల కాలేసినట్టే. బల్యం పోట్లు ఇప్పుడు ఇట్లా బిర్రగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కొద్దిపాటి ఓట్ల తేడాతోనే కథ జరుగుతుంది. మెజార్టీ ఎవరికి రాదు. ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్లో మైనార్టీ వర్గం ఎక్కువ ఉంది. మైనార్టీ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మైనార్టీ వర్గము కొద్దిగంత గిట్ల జరిగినా కథం ఇది లేస్తుంది, లేకపోతే ఇక్కడికెళ్ళి ఇటు జరిగినా ఇది వంతది. ఇక మరి మైనార్టీ కోయిలాగాలు ఎటు మోగుతాయి అనేది కొద్దిగంత ఇక మరి చూడాలి రేపు. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు. హైదరాబాదులో సిట్ అధికారుల సోదాలు. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు. 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు లభ్యం. శంషాబాదులో ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపలు. ఇక ఈ రకంగా ఇక మరి నిన్న మొన్న ఈ లిక్కర్ దందాలో 10-15 మంది కోళ్ళాగల అరెస్ట్ చేసి అందులో ఈ మిథున్ రెడ్డి కోళ్ళా కూడా ఒకటి. ఇక ఈ భాగవతం అంతా ఇక ఈ లావాదేవీలు చెడ్డపడ్డ పశే పరక అంతా ఇక అక్కడ ఉంటే బాగుండదని పొలిమేర దాటించి ఏపీ పొలిమేర దాటించి ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లాలో ఓ ఫామ్ హౌస్లా సులోచన ఫామ్ హౌసా ఏదో ఉంది అది. అగో గండ్ల అందులో పెట్టిరట. అందులో దాచిపెట్టి ఇచ్చేస్తే అందులో కొన్ని బిర్రగా పట్టుకొని అడిగితే తాత కొడుక ఏడబెట్టిరు ఏంది ఏం కథ అని బిర్రగా పెట్టి అడిగితే ఇగో పలాంకాడ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా పలానా ఫామ్ హౌస్లు ఉన్నాయంటే వచ్చి ఒప్పలిచ్చి చూస్తే ఇగో గీ బయటపడి చూడుది కథ. నేను చేస్తే 3 పువ్వులు 6 కాయలు ఉరుకులో పెడుతుందన్నాడు జగనే బాగోతుంది చూడు ఎంత ముద్దుకుందో. ఇంకేముంది ప్రియా? 700 కోట్ల గొర్రెల పంపిణీ స్కీమ్ చిక్కుల్లో మాజీ మంత్రి తలసాని. ఈడీ అదుపులో తలసాని, మాజీ ఓఎస్డీ కళ్యాణ్. 10 చోట్ల సోదాలు, 7 గంటల పాటు విచారణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను ఈడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కళ్యాణ్ ఇంటితో సహా హైదరాబాదులోని మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ను సుమారు 7 గంటల పాటు విచారించినట్లు సమాచారం. ఇంట్లో ఒక కోళ్ళాగని మనం లైన్లో తీసుకుందాము, ఎందుకంటే అది ఇదివరకు ఇంట్లో పనిచేసిన కోళ్ళాగే అది. కానీ ఈ ముచ్చట మనం తెలుసుకునే ముందర చిన్న బిరేకు తీసుకుంటా, ఎందుకంటే ఇంత ఛాయసు కదా ఎమ్మటే ఒక్క 2 నిమిషాలల్లో